బ్యాక్ టు అవర్ జెట్స్ టీవీ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు వీడియోలో భాగంగా దాదాపు చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ యొక్క వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఈరోజు వీడియోలో భాగంగా దాదాపు కొంతకాలంగా దేవరా మూవీని జపాన్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఎట్టకేలకు ఈ యొక్క మూవీని ఫారిన్లో అంటే ఓవర్సీస్లో అప్పుడు జపాన్లో రిలీజ్ చేయడానికి వీలు కాలేదన్నమాట. ఇప్పుడు రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ యొక్క రిలీజ్ డేటు రనే వచ్చింది. మార్చ్ 28వ తారీఖున రిలీజ్ చేయడానికి అంతరంగ వైభవంగా జపాన్లో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా ప్రచారంలో భాగంగా దీని యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో భాగంగా ఫారిన్లో రిలీజ్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే జపాన్లోకి అడుగుపెట్టడం జరిగింది. జపాన్ యొక్క టోక్యోలో అడుగుపెట్టి పెట్టగానే జపానీస్ యొక్క అభిమానుల యొక్క తాకిడి తట్టుకోలేక వాళ్ళతో తన యొక్క ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. దాదాపు వాళ్ళతో ముచ్చటిస్తూ దాదాపు తన సినిమాలని ఆదరిస్తున్నటువంటి తీరుకి నేను కృతజ్ఞతని అని చెప్పుకోవడం జరిగింది. తర్వాత అంతకుముందు రజనీకాంత్ సినిమాలను ఆదరించేటువంటి వాళ్ళు, తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చినటువంటి RRR మూవీ వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు RRRని చాలా అద్భుతంగా ఆహ్వానించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ యొక్క క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది జపాన్లో. అంతటి ఇక్కడ బాలీవుడ్ మరియు టాలీవుడ్లోనే కాకుండా అక్కడ దాదాపు ఓవర్సీస్ రేంజ్లో కూడా జపాన్లో కూడా బాగా చాటాడు జూనియర్ ఎన్టీఆర్. ఇంకా చూసినట్లయితే అంతకుముందు రజనీకాంత్ మూవీస్, దాని తర్వాత ఈ మధ్యకాలంలో బాహుబలి మూవీస్ సిరీస్లు రావడంతో అక్కడ మళ్ళా జూనియర్ ఎన్టీఆర్ హవా తగ్గిందనమాట. ఆ తర్వాత వచ్చినటువంటి ఇంకా అప్పటి నుంచి ఎటువంటి సినిమా రాలేదు జూనియర్ ఎన్టీఆర్ది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి దేవరా మూవీ దాదాపు టాలీవుడ్ మరియు బాలీవుడ్లో 650 కోట్ల పైన సోలో హీరోగా గ్రాస్ సాధించి మంచి వసూలు సాధించి అక్కడ బాలీవుడ్లోనూ మరియు టాలీవుడ్లోనూ మంచి స్టార్డమ్ వసూలు చేసిందనమాట దేవరా. ఈ యొక్క ఊపిని కొనసాగిస్తూ ఎవరైతే కళ్యాణ్ రామ్ మరియు వసుధర ప్రొడక్షన్స్ వాళ్ళు ఈ యొక్క మూవీని ఓవర్సీస్ రేంజ్లో జపాన్లో రిలీజ్ చేయలేదు కాబట్టి రిలీజ్ చేయాలని దీనికోసం ప్రచారంలో భాగంగా తన ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా దాదాపు జూనియర్ ఎన్టీఆర్ చాలా రోజుల నుంచి జపాన్లో అడుగుపెట్టడము, టోక్యోలో తన యొక్క ప్రచారాన్ని కొనసాగించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇంకా చూసినట్లయితే దాదాపు ఎవరికైతే ఈ యొక్క ఒక సెంటిమెంట్ ప్రకారము ఎవరైతే డైరెక్టర్స్కి విజయాలు అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఒక పక్క అప్పుడు పూరి జగన్నాథ్ ఫ్లాప్లో ఉన్నప్పుడు టెంపర్తో మొదలుపెట్టినటువంటి తన యొక్క అప్రతహాస్యమైనటువంటి విజయం, తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాసుకు కూడా విజయం అందించి అప్పుడు ఏదైతే అరవింద్ సమేతాన్ని యొక్క విజయం పరంపరను కొనసాగించారు. దాని తర్వాత సుకుమార్ కూడా అప్పుడు దాదాపు ఫ్లాప్లో ఉన్నటువంటి సమయంలో నాన్న ప్రేమతో మూవీతోటి మళ్ళా ఊపందుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ మధ్య కాలంలో ఆచార్య మూవీతో అట్టర్ ఫ్లాప్లో ఉన్నటువంటి కొరటాల శివకి అసలు తీసుకోవద్దు అని ప్రేక్షకులు కానీ లేకపోతే నందమూరి అభిమానులు కానీ వాపోతున్నా సరే తమ యొక్క సెంటిమెంట్ని కొనసాగిస్తూ ఎవరైతే ఫ్లాపులతో ఉన్నారో అతను వాళ్ళని విజయం అందించి తమల్ని ఒక చెయ్యి పట్టుకొని లేపేటువంటి ప్రయత్నంలో భాగంగా కొరటాల శివను కూడా పైకి లేపడం జరిగింది. ఎవరైతే విమర్శించడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళని నోరులు మూపించే విధంగా అతనికి అవకాశం ఇచ్చి అతన్ని నిలబెట్టినటువంటి తీరు జూనియర్ ఎన్టీఆర్కి సాధ్యమైంది. తప్పనిసరిగా ఆ విషయంలో మెచ్చుకోక తప్పదనమాట. అదేవిధంగా ఎవరైతే రాజమౌళితో సినిమా తీసినటువంటి వాళ్ళు తప్పనిసరిగా వెంటనే ఫ్లాప్తో మొదలు పెడతారు అనేటువంటి ఆనవాయితీ మనం చూసాము. అదే ఈ యొక్క రామ్ చరణ్ యొక్క ఏదైతే గేమ్ చేంజర్ సినిమా చూసామో, దాని తర్వాత RRR తర్వాత వచ్చినటువంటి గేమ్ చేంజరు, ఆయన తీసినటువంటి సినిమాలు ఆచార్య కానీ అట్టర్ ఫ్లాప్ కావడం జరిగిందనమాట. కానీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అలా జరగలేదు. అతను అటువంటి యొక్క ఏదైతే అటువంటి ప్రోపగండాస్ ఉన్నాయో వాటిని నమ్మడం అన్నమాట. తమ యొక్క కథను మరియు స్క్రిప్ట్ని మరియు తమ యొక్క కమిట్మెంట్ టువర్డ్స్ మూవీస్ కట్టుబడి ఉండేటువంటి జూనియర్ ఎన్టీఆర్ వాటిని పటాపంచలు చేస్తూ దేవరా మూవీతో మళ్ళా కొరటాల శివ విజయ పరంపరను కొనసాగించడం జరిగింది.
ఈ విధంగా ఎంతోమందికి ఫ్లాప్స్లో ఉన్నటువంటి వాళ్ళని యొక్క హిట్ల్లోకి దూసుకుపోవడానికి ఒక దారులు వేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కూడా జపాన్లో కూడా ఈ యొక్క దేవర మూవీని రిలీజ్ చేసి అక్కడ కూడా జపాన్ యొక్క ప్రేక్షకులను మెప్పించడానికి వాళ్ళ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా జపానీస్ లాంగ్వేజ్లో మాట్లాడి ఏ యొక్క కంట్రీ వెళ్తే వాళ్ళ యొక్క కంట్రీలో మాట్లాడేటువంటి జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు ఆస్కార్ అవార్డుల యొక్క విషయంలో కూడా అప్పుడు కూడా అమెరికన్ లాంగ్వేజెస్లో మాట్లాడటము అక్కడ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయటం అనేటువంటిది కూడా మనం చూసాము. ఇప్పుడు జపానీస్లో వెళ్ళి జపానీస్ యొక్క లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు అన్నమాట అతని యొక్క లాంగ్వేజెస్ స్కిల్స్కి. ఏదేమైనా సరే దేవరా అనేటువంటి ఈ యొక్క మూవీ ఈ యొక్క ఇండియా లెవెల్లో హాలీవుడ్ అండ్ బాలీవుడ్లో ఎంత వసూలు సాధించిందో జపాన్ రేంజ్లో కూడా అలాంటి వసూలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.